ఈనాటి కథ శీర్షిక మేక డెక్క. పూర్వకాలంలో పద్మ అని ఒక అమ్మాయి ఉండేది. పద్మకు చిన్ని తమ్ముడు ఒకడున్నాడు. చిన్నతనంలోనే వారికి తల్లిదండ్రులు పోవడం చేత వారు దిక్కులేని పక్షులైపోయారు. అందుచేత ఏ దేశమైనా పోయి హాయిగా బ్రతుకుదామనే ఆలోచనతో వారు భూలోకమంతా చుట్టి రావడానికి బయలుదేరారు. దారిలో చిన్న తమ్ముడికి దాహమయ్యి మంచినీళ్ళ కోసం ఏడ్చాడు. తమ్ముడు, కొంచెం దూరంలో బావి కనపడుతుంది, అక్కడ తాగుదు గాని, ఏడవకు అంటూ వానిని పద్మ ఊరడించింది. ఇంతలో అతనికి ఒక గుర్రపు డెక్క ఆనవాలు, అందులో నీళ్లు కనబడ్డాయి. అక్క అక్క, ఇందులో నీళ్లు తాగి దాహం తీర్చుకుంటాను అన్నాడు. వద్దు తమ్ముడు, అవి తాగావంటే గుర్రపు పిల్లలాగా మారిపోతావు అని చెప్పి తాగకుండా ఆపేసింది. మరి కొంచెం దూరం పోయేసరికి చిన్ని తమ్మునికి ఆవు డెక్క ఆనవాలు, అందులో నీళ్లు కనబడ్డాయి. ఇవైనా తాగుతానని అక్కతో చెప్పేసరికి